విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి తరలిస్తున్న కర్ణాటక వాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా నుండి బెంగళూరుకు గంజాయి తరలిస్తున్న 4 నిందితులను విజయనగరం 1వ పట్టణ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 40 ప్యాకెట్లలో 49.147 కిలోల గంజాయి, అలాగే 650 నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ విజయనగరాన్ని గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు గంజాయి, జూదాం, బెట్టింగ్ సమాచారం డైల్ 100 లేదా 112కు తెలియచేయాలన్నారు. గత కొన్ని రోజులుగా విజయనగరం జిల్లాలో ఆంధ్రాన్ని పూర్తిగా నిషేధించాలన్న ప్లాన్ తో పనిచేస్తున్న క్రమంలో మనకు ఈరోజు ఒక దాదాపు 50 కిలోలు ఉన్నటువంటి ఆంధ్ర ఒక 4 పట్టుకోవడం జరిగింది. ఈ డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ 4 కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాళ్ళు. దీంట్లో ఒక అమ్మాయి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. సో వైఫ్ అండ్ హస్బెండ్ రీసెంట్ గా మ్యారేజ్ అయింది. అలాగే ఇంకొకటి జెంట్స్. ఈ 4 కూడా కర్ణాటకలో ఉంటారు. వీళ్ళు ఒక గొర్రెలు అమ్మేటువంటి ఒక వ్యక్తి, అతని దగ్గర ఇతను బుచ్చర్గా కథలాగా పనిచేస్తున్నారు. అతనికి రీసెంట్ గా మ్యారేజ్ అయింది. మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక గర్ల్ కూడా ఉంది. ఇదంతా రీసెంట్ గా మ్యారేజ్ అయినటువంటి జంట. అలాగే వీళ్ళ పేర్లు వస్తే వరుణ్ కుమార్, అతని భార్య నిషా బైరాపుర, ఇంకొక పర్సన్ పేరు ప్రదీప్ సురేష్, ఇంకొక అభిలాష్ రవిరామ్. ఈ 4 దాదాపు 50 కిలోల గోల్డ్ మనకు గాంధాన్ని మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళ దగ్గర